ఏపీ సామాజిక పెన్షన్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వం అందించే పింఛన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ పెన్షన్ కానుకగా ఈ పథకాన్ని అమలు చేశారు. పెన్షన్గా అందించే 3,000 నుంచి 4,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ 4,000కు పెంచారు. ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ 4,000కు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. పూర్తిస్థాయి దివ్యాంగులకు పింఛన్ 5,000 నుంచి 15,000కు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి 5,000 నుంచి 10,000కు పింఛన్ పెంచారు. జూలై నెల పెన్షన్లతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.